తెలుగు రాష్ట్రాల్లోన్న లీడర్లకు జైలుకు పోయత్తే సీఎంలు అయితారనే యోగం ఉన్నదో ఏందో గాని గినాడు మా జైలుకు పోయిన లీడర్లందరూ సీఎంలు అయితున్నారు. ఇప్పుడు ఏపీలో ఓడిపోయిన సీఎం జగన్ అన్న అంతకు మొదలు 16 నెలలు జైల్లోనే ఉన్నాడు. అటెన్కల ఎలక్షన్ల పోటీ చేసి గెలిచి సీఎం అయిండు. సీఎం రేవంత్ అన్న గురించి చెప్పాలంటే గాయన సుతం అంతకు మొదలు ఓటుకు నోటు కేసుల జైలుకు పోయొచ్చినోడే. అటెన్కల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అయ్యి ఇప్పుడు తెలంగాణకు సీఎం అయ్యిండు రేవంత్ అన్న. ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సారు గురించి చెప్పుకోవాలి. అంతకు మొదలు 3 మలకల సీఎం గా పాలన చేసిన చంద్రాల సారును గీనాడుమనే స్కిల్ స్కామ్ కేసులో జైలుకు పంపించిండు సీఎం జగన్ అన్న. అటెన్కల బెయిల్ మీద వచ్చిండు. కూటమితోని కలిసి ఎలక్షన్ల పోటీ చేసిండు. ఇప్పుడు మళ్ళా ఏపీ సీఎం గా అమరావతిలో 9 తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అంటే గీ లెక్కన జైళ్లకు పోయొచ్చిన లీడర్లందరికీ జనాల సానుభూతి పెరిగి గెలిపించుకుంటున్నారంటే గదేదో సినిమాలో చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల జనాలంతా సెంటిమెంట్ ఫెయిల్ వస్తున్నట్టున్నారు అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు.